ఈ స్టెల్త్ ఫైటర్ అనేది భారత్కి మాత్రం స్టెల్త్ కాదు. భారత్ కంప్లీట్గా ఈ యొక్క నమ్మకం ఉండే చూడు, మేము కనబడకుండా దాడి చేస్తాము అనేది దాన్ని కొట్టిపడేసింది. చైనా ఇంకా యుఎస్ఏ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడిండ్రు ఇన్ని రోజులు, మా దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయని, మమ్మల్ని చూడలేవు, మమ్మల్ని ఆపలేవు అని చెప్పి. అయితే పీసీఎల్ఆర్ అట్లాంటి టైప్ ఆఫ్ రేడార్ కాదు. అది ఏం చేస్తుంది అంటే అసలు ట్రాన్స్మిట్ ఏం చేయదు. అసలు ట్రాన్స్మిట్ చేయనప్పుడు మళ్ళీ ఎట్లా పట్టుకుంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ పీసీఎల్ఆర్ ఏం చేస్తుంది అంటే నీ ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ నింటది, నీ టీవీ సిగ్నల్స్ నింటది, నీ మొబైల్ టవర్స్తో కనెక్ట్ అవుతుంది. అంటే సివిలియన్ బ్రాడ్కాస్ట్ వేవ్స్తోని చాలా టచ్లు ఉంటుంది. పీసీఎల్ఆర్ కేవలం దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎవడన్నా వచ్చి ఈ రేడియో ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తే, రేడియో తరంగాలు డిస్టర్బ్ అయినాయి అని చెప్పి చెప్పంగానే పీసీఎల్ఆర్ యాక్టివేట్ అవుతుంది. పీసీఎల్ఆర్ యాక్టివేట్ అయ్యి ఎయిర్ డిస్టర్బెన్స్ ఏ రకంగా అయిందో అట్మాస్ఫియర్లో చూసుకుంటుంది. సీదా మన గద్దలకు మెసేజ్ ఇచ్చేస్తుంది, బాస్ సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెనింగ్ బిగ్. ఇవాళ ప్రాపగండా బదులు భారత్ ఫిజిక్స్ని చూస్ చేసుకుంది. ఇరాన్ ఇంకా అమెరికా రోజు పంచాయతీ నడుస్తుంది. ఇగో కొడతాం, అగో కొడతాం, ఇగో కొడుతున్నాం, జర జాగ్రత్తగా ఉండుర్రి, ఇదంతా పంచాయతీ నడుస్తుంది. ప్రపంచం మొత్తం ఎందుకు భయపడుతున్నది అని అంటే అమెరికా దగ్గర స్టెల్త్ ఫైటర్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ కూడా దానికి తోడైంది. ఆపరేషన్ ఐరన్ హ్యాండో, ఐరన్ స్ట్రైకో, సంథింగ్ లైక్ దాట్ ఒక ప్రాజెక్ట్ పేరు పెట్టుకొని ముంగడు పోతున్నారు ఇరాన్. రష్యా, చైనా చాలా అప్రమత్తంగా ఉన్నది. చైనా కూడా తన స్టెల్త్ ఫైటర్లని మూవ్ చేసి పెట్టింది. బట్ బరాల్ చైనా కొట్టదా అమెరికాని అన్నది ఒక పెద్ద డౌట్. ఎందుకంటే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ చైనా తీసుకోదు కాబట్టి. లాజికలీ ఇరాన్ గురించి మాట్లాడుతున్నావు గిరీష్, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో భారత్ ఒక సైనికుడు ఫోటో పెట్టిన ఇటు సైడు అని చెప్పి నువ్వు మాట్లాడింది ఒక స్టెల్త్ ఫైటర్ గురించి ఫ్రెండ్స్. ఇరాన్ మీద ఇంకా దాడి జరగలే నాకు తెలిసినంత మట్టుకైతే. సో ఈ స్టెల్త్ ఫైటర్ అనేది భారత్కి మాత్రం స్టెల్త్ కాదు. అది ఆల్రెడీ మనం F-35B ఇలా ఆల్రెడీ చూసినాం. ఏదైతే మన కోయంబత్తూర్ అక్కడ ఆగింది కదా, అక్కడ మనం ఆల్రెడీ అది చూసినాం. సో ఇలా ఏదైతే స్టెల్త్ ఫైటర్ ఏదైతే ఉంది చూడు, స్టెల్త్ ఫైటర్ భారత్లో అది స్టెల్త్ కాదు. ఇది ఎందుకు కాదు గిరీష్ అంటే మన భారత సైంటిస్టులు ఒక కొత్త దారి ఎన్నుకున్నారు. స్టెల్త్ అంటే కనబడదు కదా, భారత్లో మాత్రం అది కనబడుతుంది. భారత్ కంప్లీట్గా ఈ యొక్క నమ్మకం ఉండే చూడు, మేము కనబడకుండా దాడి చేస్తాము అనేది దాన్ని కొట్టిపడేసింది. ఎయిర్ వార్ఫేర్లా ఒక కొత్తదనాన్ని తీసుకొని వచ్చింది. 30 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఒక బతుకుతున్నది ఏంటంటే మా దగ్గర స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, మేము అన్టచబుల్, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు అని. అయితే భారత్ కాస్ట్లీ జెట్లు తయారు చేయలే, కాకపోతే ఎయిర్ వార్ఫేర్లా రూల్స్ చేంజ్ చేసి పడేసింది. నీ దగ్గర స్టెల్త్ ఫైటర్ ఉంటేంది, అది నీకు స్టెల్త్, నాకు కాదు. నేను కనిపెట్టుకుంటా, అది ఏడుందో గుర్తుపడతా, దాన్ని కొట్టి పడేస్తా ఎట్లా. సో ఈ పెద్ద అబద్ధాన్ని, స్టెల్త్ అనే అబద్ధాన్ని భారత్ ప్రపంచానికి ఎట్లా పరిచయం చేసింది అని చెప్పి ఒకటి చూస్తే, చైనా ఇంకా యుఎస్ఏ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడిండ్రు ఇన్ని రోజులు, మా దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయని, మమ్మల్ని చూడలేవు, మమ్మల్ని ఆపలేవు అని చెప్పి. F-22, F-35, J-20, అప్కమింగ్ J-35 చైనాలో ఇవన్నీ స్టెల్త్ అని. పాకిస్తాన్ కూడా ఈ J-35, J-20లో జాయింట్ వెంచర్లు చేస్తుందని. ఇక మామూలుగా కాదు ఢిమ్కా. ఇవన్నీ పక్కకు పెట్టుకుంటే స్టెల్త్ అనేది కేవలం మీ దేశానికి సంబంధించిన పంచాయతీ. కాకపోతే ఫిజిక్స్కి కాదు, ఫిజిక్స్లో మాకు అన్ని కనబడుతున్నాయి అని చెప్పి ఇలా భారత్ ఒకటి క్లియర్ కట్గా చెప్పింది. అంటే నువ్వు ఇలా స్టెల్త్ అనేది ఫ్రెండ్స్ ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రేడార్కి కనబడదు అది, బట్ అన్ని రేడార్లకు కనబడది అనేది కాదు. అమెరికా దగ్గర లేని రేడార్ భారత్ దగ్గరికి ఏమొచ్చింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇది అందరూ చాలా తప్పర్థం చేసుకున్నారు ఫ్రెండ్స్. దేనికి కనబడది అనేది ఒక పెద్ద తప్పు. ఇక్కడనే భారత్ యొక్క టెక్నాలజీ బయటపడుతుంది. పీసీఎల్ఆర్, ప్యాసివ్ కోహరెంట్ లొకేషన్ రేడార్. పీసీఎల్ఆర్, ప్యాసివ్ కోహరెంట్ లొకేషన్ రేడార్. అసలు ఏంది ఈ పీసీఎల్ఆర్ అని చెప్పి మాట్లాడితే, జనరల్గా రేడార్ ఏం చేస్తానంటే అదొక సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్ పంపినప్పుడు ఆ ఫ్లైటర్ జెట్కి తాకినప్పుడు అది రిఫ్లెక్ట్ అయి వస్తుంది. అది రిఫ్లెక్ట్ అయిన విధానాన్ని చూసి ఫలానా లొకేషన్ దగ్గరికి అని చెప్పి చెప్తుంది. అయితే ఇలా 2 అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎమిట్ చేసిన సిగ్నల్ ఏదైతే ఉందో ఫైటర్ జెట్కి కూడా తెలుస్తుంది. సో యాంటీ రేడార్ బలాస్టిక్ మిజైల్ ఏదైనా ఉంటే వాడు అది ఇక్కడ నుంచి ఛేదించేస్తాడు, మన రేడార్ని ఫస్ట్ ధ్వంసం చేసేస్తాడు. అంటే భారత్ యొక్క కళ్ళను తీయనికి ప్రయత్నం చేస్తారు. అయితే పీసీఎల్ఆర్ అట్లాంటి టైప్ ఆఫ్ రేడార్ కాదు. అది ఏం చేస్తుంది అంటే అసలు ట్రాన్స్మిట్ ఏం చేయదు. అసలు ట్రాన్స్మిట్ చేయనప్పుడు మళ్ళీ ఎట్లా పట్టుకుంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ డయాగ్రామ్లో నేను క్లియర్ కట్గా చెప్పిన, ఇట్లా తరంగాలు పెట్టిన తరంగాలు గిరీష్ ఇదే కదా మళ్ళీ ట్రాన్స్మిట్ చేసే తరంగాలు అని అంటే కాదు.
ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఎఫ్ఎం రేడియో 93.5 94.3 అన్ని వినొచ్చు. అంటే ఆ తరంగాలు ఇక్కడనే ఉన్నాయి, జస్ట్ నువ్వు ట్యూన్ చేసుకోవాలి. టీవీ రేడియో ఇట్లాంటివే కదా, ఆ తరంగాలు ఉంటాయి. కేవలం అని నువ్వు ట్యూన్ చేసుకోగానే ఆ సిగ్నల్ నీకు దొరకంగానే అది ట్రాన్స్మిట్ అవ్వడం మొదలవుతుంది. అయితే ఈ పీసీఎల్ఆర్ ఏం చేస్తుంది అంటే నీ ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ నింటది, నీ టీవీ సిగ్నల్స్ నింటది, నీ మొబైల్ టవర్స్తో కనెక్ట్ అవుతుంది. అంటే సివిలియన్ బ్రాడ్కాస్ట్ వేవ్స్తోని చాలా టచ్లు ఉంటుంది. ఈ సివిలియన్ బ్రాడ్కాస్ట్ వేవ్స్ అనేవి ఆకాశంలో బరబరికే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. వీటిని వార్ టైంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేయలేవు. పీసీఎల్ఆర్ కేవలం దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎవడన్నా వచ్చి ఈ రేడియో ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేసిన ప్యాటర్న్ని ఈ పీసీఎల్ఆర్ పట్టేసి మళ్ళీ ఇది స్టెల్త్ ఎయిర్క్రాఫ్టా లేకపోతే అడ్మైన్ ఎయిర్క్రాఫ్టా అనేది డిసైడ్ చేస్తుంది. ఎట్లా గిరీష్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీనా సంథింగ్ సే ఇది మన పీసీఎల్ఆర్ అనుకుందాం ఫ్రెండ్స్. పీసీఎల్ఆర్ ఇక్కడ ఉన్నది, అది ఏడున్నది ఏమున్నది తెలియదు. ఇది డైరెక్ట్గా నీ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్, సపోజ్ నీ ఎయిర్క్రాఫ్ట్ ఇట్లా ఫ్లై అవుతున్నది, ఇక్కడ దీనికి ఇది సిగ్నల్కి ఏం పెద్ద సంబంధం లేదు. బట్ ఈ పీసీఎల్ఆర్ ఏం చేస్తుందంటే నీ మొబైల్ టవర్లు, నీ రేడియోలకు వీటికి కనెక్ట్ అయి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, నేను ఒక స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ని పంపిన, నేను ఇట్లా పంపంగానే ఏమైందంటే ఇది నా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ కాగానే నా రేడియో తరంగాలను డిస్టర్బ్ చేస్తుంది. గిరీష్, రేడియో తరంగాలను మనం డిస్టర్బ్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, మనం రేడియో తరంగాలను మనం డిస్టర్బ్ చేయొచ్చు కదా అనంటే అంత సింపుల్ పారామీటర్ కాదు రేడియో తరంగాలను డిస్టర్బ్ చేసుడు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొంచెం లేట్ అవుతుంది బట్ ఇందాం, ఎందుకంటే చాలా చదువుతుంటే రుచికరం అనిపించింది అందుకనే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చీకటి రూమ్లో పోయినావు, చీకటి రూమ్లో పోగానే ఏమైందనంటే ఆ చీకటి రూమ్లో మొత్తము స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. అవి నీ కంటికి కనబడతాయా? కనబడాయి. బట్ నువ్వు ఏదైతే పోగానే ఈ వెబ్స్ ఆ స్పైడర్ వెబ్స్ అనేది నీ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. స్పైడర్ వెబ్స్ ఇవన్నీ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఈ రేడియో తరంగాలు ఇవన్నీ ఇట్లా నీకు అట్మాస్ఫియర్లు ఇప్పుడు ఉంటాయి, ఈడ కూడా ఉంటాయి, నువ్వు ట్యూన్ చేసుకుంటావు. సో నీ స్టెల్త్ ఫైటర్ జెట్కి ఇట్లా ఎంటర్ అయింది నీ అట్మాస్ఫియర్లకు. ఇది డిస్టర్బ్ చేసే ప్యాటర్న్ ఏం చేస్తుంది అంటే రేడియో తరంగాలు డిస్టర్బ్ అవుతాయి. రేడియో తరంగాలు డిస్టర్బ్ కాగానే ఈ సిగ్నల్ పీసీఎల్ఆర్కి పోతుంది. రేడియో తరంగాలు డిస్టర్బ్ అయినాయి అని చెప్పంగానే పీసీఎల్ఆర్ యాక్టివేట్ అవుతుంది. పీసీఎల్ఆర్ యాక్టివేట్ అయ్యి ఎయిర్ డిస్టర్బెన్స్ ఏ రకంగా అయిందో అట్మాస్ఫియర్లో చూసుకొని సీదా మన గద్దలకు మెసేజ్ ఇచ్చేస్తుంది, బాస్ సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెనింగ్ బిగ్, ఏదో ఎంటర్ అయింది లోపలికి, జర చూసుకొని అని. ఇది సంథింగ్ విచ్ ఈస్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ చైనాకి అర్థం కాలే, యుఎస్ఏకి అర్థం కాలే. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే చైనా ఇంకా యుఎస్ఏ ఈ ఫిజిక్స్ని తట్టుకొని బయటికి పోగలుగుతాయా, అసలు వీళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ ఉన్నదా అని చెప్పి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను స్టెల్త్ కోటింగ్ వేస్తానా ఫైటర్ జెట్లకు, హై ఫ్రీక్వెన్సీ పెడతా, షార్ట్ వేవ్ లెన్స్ రేడార్స్ ఉంటాయి కాబట్టి పట్టుడు పోము, ఇవన్నీ కావు. ఎందుకంటే ఈ ఎఫ్ఎం ఇంకా వెరీ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఇవి లాంగ్ వేవ్ లెన్స్ ఉంటాయి, చిన్న ఉండవు, ఇవి లాంగ్ వేవ్ లెన్స్ ఉంటాయి. ఈ లాంగ్ వేవ్ లెన్స్ ఏం చేస్తాయి అంటే నీ ఫైటర్ జుట్టును ఏదో రకంగా సుట్టేస్తాయి. నువ్వు మానవరబిలిటీ చేసి అక్కడిక్కడికి తిప్పేసినా, నువ్వు ఎంత తోపు పైలట్ ఉన్నా నిన్ను ఎన్నో ఒక దగ్గర నిన్ను పట్టి జామ్ చేస్తాయి, నీ ఎయిర్క్రాఫ్ట్ బాడీని మొత్తం సెన్స్ చేస్తాయి. అయితే ఈ రేడియో తరంగాలను నీ ప్లేన్ అబ్జర్వ్ చేసుకోవాలంటే నువ్వు కొత్త టెక్నాలజీ తీసుకురావాలా. నువ్వు కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి ముంగడు పోతేనే నీకు అర్థమవుతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బేసిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫిజిక్స్. చైనా ఇప్పుడు J20 స్టెల్త్ అని అంటుంది, భారత్ ఏమంటుందంటే స్టెల్త్ టు హూమ్, ఎవడికి రా స్టెల్త్ అని చెప్పి మాట్లాడుతుంది. ఈ పీసీఎల్ఆర్ అనేది స్టెల్త్ ప్లేన్కి ఎందుకు టెరిఫైయింగ్ ఉంటుంది అని అంటే రేడార్స్ ఖచ్చితంగా ఎమిట్ చేస్తూనే ఉండాలి. రేడార్లు తయారు చేయడం కూడా ఖచ్చితంగా మనకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పీసీఎల్ఆర్ ఏం చేస్తుందంటే 3 అజంప్షన్స్ని బ్రేక్ చేస్తుంది కన్వెన్షనల్ రేడార్తో కంపేర్ చేస్తే. ఫస్ట్, నీ ఎమిషన్స్ అది ఎమిట్ చేయదు. సెకండ్, అది యూజ్ చేసేది మొత్తము సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తుంది, ఎక్కడ కూడా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేస్తలేదు. దాని తర్వాత రిసీవర్స్ మొత్తము డిస్టర్బ్డ్ రిసీవర్స్ని యూజ్ చేస్తుంది. అంటే నీ సెల్ ఫోన్ టవర్ ఏడనన్ను ఉంటుంది, నీ రేడియో సిగ్నల్ టవర్ ఏడనన్ను ఉంటుంది, మొత్తం ఉంటుంది. సో నువ్వు దేన్నని జామ్ చేయగలుగుతావు అంటే నీ స్టెల్త్ డాక్ట్రైన్ ఏదైతే ఉంది చూడు, ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాలని అంటే దానికి ఒక పీడ కలైపోయింది. అయితే ఈ మల్టీస్టాటిక్ నెట్ ఏదైతే ఇప్పుడు తయారు చేసి చూడు పీసీఎల్ఆర్, మన ఇండియన్ సైంటిస్టులకు ఒక జై కొడదామా లేదా ఫ్రెండ్స్? బోలో భారత్ మాతాకి జై. అంటే పీసీఎల్ఆర్ అనేది ఇప్పుడు మీరు అంత అబ్జర్వ్ చేసి చూసుకుంటే కేవలం ఒక 1 రేడార్ కాదు, అదొక సైలెంట్ లిజనర్. గప్ చుప్ ఒక దగ్గర కూర్చొని ఇంటా ఉంటుంది, ఎక్కువ దగ్గర నుంచి
కొండల నుంచి ఇంటుంటుంది, సిటీల నుంచి ఇంటుంటుంది, లోయలకే ఇంటుంటుంది, బార్డర్ల దగ్గర ఇంటుంటుంది. అంటే ఎవ్రీ రిసీవర్కి ఏదైతే సైన్ వస్తుందో డిఫరెంట్ యాంగిల్లల్లా ఇది చూసుడు మొదలెడుతుంది. పైలట్ టర్న్ చేసినా తెలుస్తుంది, డైవ్ చేసినా తెలుస్తుంది, రోల్ చేసినా తెలుస్తుంది. ఎందుకంటే తరంగాలు మారుతూ ఉంటాయి. యాక్చువల్గా పొజిషన్ లొకేషన్ కాదు, ఇది ఏ రకంగా పోతున్నాడు, మేనవరబిలిటీ ఏ రకంగా చేస్తున్నాడు అనేది కూడా ఈ లాజిక్ని కూడా స్టెల్త్ ఏవియేషన్ కాపాడలేకపోతుంది. ఇది పీసీఎల్ఆర్ ఒక గొప్పతనం. అయితే గిరీష్ మళ్ళా స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసినోడు పీసీఎల్ఆర్ని జామ్ చేయలేడా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పీసీఎల్ఆర్ని జామ్ చేయాలనంటే దేశంలో ఉన్న ఎఫ్ఎం రేడియోని జామ్ చేయాలి, దేశంలో ఉన్న టీవీ బ్రాడ్కాస్టింగ్ వేవ్స్ అన్నిటినీ జామ్ చేయాలి, సెల్యులార్ సిగ్నల్స్ని జామ్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో సివిలియర్ స్పెక్ట్రమ్ మొత్తంని జామ్ చేయాలి. నీ రేడియో, టీవీ, సెల్ ఫోన్స్ ఇవన్నీ అయిపోయినాయి అని అంటే ఖచ్చితంగా సిటీ మొత్తం సైలెంట్గా పోదా, హాస్పిటల్స్ సిగ్నల్లకు పోవా, ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్లు అన్నీ ఆగిపోవా. అంటే ఒక వార్ టైం సిచ్యువేషన్ అయిపోతుంది. అంటే నువ్వు ఫలానా ఈ బ్లాక్ చేయాలా, లోపలికి ఎంటర్ అవుతున్నావు అని అంటే క్లియర్ కట్గా ఒక యుద్ధానికి ఆమంత్రణ ఇస్తున్నట్టే, యుద్ధాన్ని పలకరించినట్టే. సో ఇది పొలిటికల్ సూసైడ్ కాదా, మిలిటరీ యాక్టివిటీ కాదా? అంటే ఇవాళ పీసీఎల్ఆర్ ఏం చేస్తుందనంటే ఒక ఎనిమిని విన్ సిచ్యువేషన్ అంటాం చూడు, ఇవాళ పీసీఎల్ఆర్తో లూజ్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది, లూజ్ చాయిస్ వదిలేసింది. ఈ పీసీఎల్ఆర్ని ఏం చేసిరనంటే ఎల్ఓడిఎన్ అంటే లో అబ్జర్వబుల్ డిటెక్షన్ నెట్వర్క్ అని అంటారు. ఎల్ఓడిఎన్ దీంతోని కలిపినరు. అంటే పీసీఎల్ఆర్ అనేది ఒక ఐసోలేషన్లో పనిచేయదు, దానికి ఒక టీం ఉంటుంది. లాంగ్ రేంజ్ రేడార్స్, లో లెవెల్ రేడార్స్, ఎయిర్బోర్న్ సెన్సర్స్, కమాండ్ కంట్రోల్స్. ఈ సెన్సర్ ఫ్యూజన్ మొత్తము ఒక రేడార్ దగ్గర అక్యుములేట్ కాదు. అంటే నీకు తెలియంగానే ఆడొచ్చి కొట్టేయడం అనేది కాదు. ఫాల్స్ అలార్మ్ సెన్సింగ్ యాటిట్యూడ్ దీనికి ఉండదు. సో స్టెల్త్ ఫైటర్ల యొక్క ట్రాకింగ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, ఆడ తగ్గిపోతుంది. వాడు ట్రాక్ కూడా చేయలేడు. మళ్ళీ పీసీఎల్ఆర్ రేడార్లను రీప్లేస్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. రేడార్ పని రేడారే నీకు సిగ్నల్ ఇస్తుంది, దాన్ని రీప్లేస్ చేయదు, నిన్ను అప్రమత్తం చేస్తుంది. అంటే కంప్లీట్ చేస్తుంది సినారియోని. ఏదైతే ఇన్ని రోజులు 30-40 సంవత్సరాల నుంచి స్టెల్త్ అని చెప్పి ఎగిరిన రోజుడు, ఆ స్టెల్త్ని గడపర దించేసింది భారత్. అంటే పీసీఎల్ఆర్ అనేది కేవలం ఇవాళ ఒక వార్నింగ్ బెల్ కాదు ఫ్రెండ్స్, అది నిన్ను ట్రాక్ చేస్తుంది, నీ స్పీడ్ ఏదో కనిపెడుతుంది, ఇన్ఫ్యాక్ట్ నీ డైరెక్షన్ ఏదో కూడా క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఒక మిజైల్తో నువ్వు ఆ ఫైటర్ జెట్ని బ్లాస్ట్ చేయాలనంటే నీకేం కావాలా, దాని స్పీడ్ కావాలా, దాని ట్రాక్షన్ కావాలా, దాని డైరెక్షన్ కావాలా. ఈ వెక్టార్ క్లియర్ కట్గా దొరికిందంటే మిజైల్కి ఫైటర్ జెట్ని కొట్టడం పెద్ద పన. అంటే ఒక మిజైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా మొత్తము, వాటన్నిటిని లైన్లో క్యూ పెట్టేసింది. ఇది ఏడేడికైనా పోతుంది, ఎట్టెట్ట తిప్పుతున్నాడు వీడు మేనవరబిలిటీ లాజిక్ ఎట్లున్నది, ఏ స్పీడ్లలో పోతున్నాడు, ఏ డైరెక్షన్లలో పోతున్నాడు అనేది కంప్లీట్గా ఒక గైడ్, ఇంటర్సెప్ట్, కోఆర్డినేటింగ్ ప్లాన్ ఏదైతే ఉంటుంది చూడు, కోఆర్డినేట్స్ ప్లాన్ దాన్ని కంప్లీట్గా చెప్పేస్తుంది. ఇది దా సర్ప్రైజ్, మీరు మాకు ఇచ్చేది కాదు, ఇప్పుడు భారత్ మీకు ఇస్తుంది. ఇది దా సర్ప్రైజ్ అని. అంటే ఏదైతే నువ్వు సర్ప్రైజ్ అని అంటున్నావు చూడు, ఆ సర్ప్రైజ్ పోయింది, సర్ప్రైజ్ ఖచ్చితంగా పోయింది. స్టెల్త్ అనేది ఎవడి కోసం అనేది ఎలా ప్రపంచం మొత్తం నీ దిక్కు చూస్తున్నది. వీడికి ఆగిపోతుందా మళ్ళా అనంటే వీడికి కాదు. ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ నువ్వు తయారు చేయాలనంటే సుమారు నీకు $100 నుంచి $150 మిలియన్ ఖర్చు అవుతుంది. అదే ఒక స్టెల్త్ ప్రోగ్రామ్ చేయాలనంటే కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ లాగా సుమారు $150 బిలియన్ ఖర్చు అవుతుందట, $150 బిలియన్. బట్ పీసీఎల్ఆర్ చేయాలనంటే నాకు తెలిసి అందులో ఒక ఫ్రాక్షన్ భాగమే ఖర్చు అవుతుంది. ఇవాళ ఇండియా గ్లామర్ని చూస్ చేసుకుందా లేకపోతే ఇంటెలిజెన్స్ని చూస్ చేసుకుందా ఫ్రెండ్? అందుకే భారతీయుడిలాగా గర్వించు అనంట. ఇవాళ ప్రాపగండా బదులు భారత్ ఫిజిక్స్ని చూస్ చేసుకుంది. ఆట బొమ్మల కంటే మా నెట్వర్క్ సిస్టమ్ని భారత్ యూజ్ చేసుకుంది. ఒక కొత్త ఎయిర్ వార్ఫేర్ డాక్ట్రైన్ని మొదలెట్టింది. భారత్కి తన టెరెన్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే పీసీఎల్ఆర్ అనేది నీకు మౌంటైన్స్ మీద పనిచేస్తుంది, డెజర్ట్లలో పనిచేస్తుంది, డెన్స్ సిటీస్లలో పనిచేస్తుంది, రిమోట్ బార్డర్లలో కూడా పనిచేస్తుంది. ఎక్కడెక్కడైతే యాక్టివ్ రేడార్లు స్ట్రగుల్ అయితే చూడు, పనిచేయనికి ఇబ్బంది పడతాయి చూడు, అక్కడ ఈ ప్యాసివ్ రేడార్స్ మొత్తం ఏదైతే బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో టెరెన్లో వాటన్నిటి పట్టేస్తుంది. సో ఒక స్టెల్త్ ఫైటర్ జెట్కి బ్లైండ్ స్పాట్ అనేది ఎక్కడ లేదు. సో ఈ పీసీఎల్ఆర్ అనేది చైనా బార్డర్ కానీ, పాకిస్తాన్ కానీ, ఐలాండ్ టెరిటరీలో కానీ ఇట్లా ఎంత సూపర్ ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మళ్ళా ఇలా స్టెల్త్ ఫైటర్ జెట్ పెట్టి ఎంత దూరం పోతున్నారు అనేది నాకు నవ్వు వస్తుంది చదువుతుంటేనే. ఎందుకంటే
వాడు ఎంతో పెద్ద $1 బిలియన్ పెట్టి ఒక ఫైటర్ జెట్ తయారు చేసిన తర్వాత మనం కేవలం చారణ బారణ పెట్టేసి దానికి ఒక రేడార్ తయారు చేసి హమ్ దేఖరే తుజే, నేను చూస్తున్నాం నిన్ను అంటే ఒకటి మాత్రం క్లియర్ కట్గా చెప్పేసింది భారత్. ఏందనంటే మీ దగ్గర ఏం బొమ్మలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మేమైతే క్లియర్ కట్గా దాన్ని న్యూట్రలైజ్ చేసి పడదొప్పుతాం. మా జోన్లకు మీరు ఎంటర్ అయితే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. సో ఈ ప్లాట్ఫామ్ సెంట్రిక్ వార్ఫేర్ అనేది ఇన్ఫర్మేటిక్ సెంటర్ వార్ఫేర్కి భారత్ ఇవాళ తీసుకొని వచ్చేసింది. ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ భారత్ ఖచ్చితంగా ముంగట నిలబడుతుంది. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే భారత్ పట్టిందో నాకు తెలిసి F-35 కూడా గట్టనే పట్టుంటారు మన వాళ్ళు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి, వెనకటికి F-35 ఏదైతే కేరళ త్రివేంద్రంలోనో ఇక్కడ పట్టిరు కదా F-35ని కేరళలో, సో ఇట్లనే పట్టుంటారు. ఇది వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మిడిల్ ఈస్ట్ వీళ్ళందరూ చూస్తున్నారు. మేము ఎందుకు స్టెల్త్లు కొనాలి, భారత్ నుంచి టెక్నాలజీ కొనుక్కుంటే అయిపోయాయి. అంటే ఒక స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచానికి చూపించినాం. ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటుందో ఇప్పుడు స్టెల్త్ ఫైటర్లే అవంతా ఏ రకంగా ఆగిపోతాయో ఒకసారి మీరు చూడండి. ఒక డిప్లొమాటిక్ లీవరేజ్ ఏదైతే ఇన్ని రోజులు నడిచింది చూడు, అది ఏ రకంగా అయిపోతుందో మీరు చూడండి. స్టెల్త్ ఫైటర్లు తీసుకొని వచ్చి మోడర్న్ రేడార్లకు దారి తీస్తుందేమో అని చెప్పి మనం ఆలోచిస్తున్న తరుణంలో భారత్ రేపటి డిటెక్షన్ ఏ రకంగా ఉండాలనో అని అనేది ఇలా చూపించేసింది. పీసీఎల్ఆర్ అనేది మొత్తం ప్రపంచానికి క్లియర్ కట్గా డంకే చోట ఒకటి పెద్దగా చెప్పేసింది ఫ్రెండ్స్. ఏందనంటే సూపర్ పవర్లు అనేటివి పెద్దగా డంకా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ పవర్లు ఎప్పుడెప్పుడు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడితేనే సూపర్ పవర్ కాదు, గట్టిగా ఇంటే కూడా సూపర్ పవర్లమే అని చెప్పి అలా భారత్ క్లియర్ కట్గా చెప్పింది. అండ్ ఎస్, మేము వింటున్నాం, భారత్ మేము వింటున్నాం అని చెప్పి ఇంత క్లారిటీగా చెప్పిండ్రు. ఏ స్టెల్త్ కూడా మా దగ్గరికి ఏం దాచుకోలేదు అని చెప్పి క్లారిటీగా చెప్పిండ్రు. ఇవాళ చైనా వాడు ఇన్విజిబుల్ ప్లేన్లు తయారు చేసుకున్నా, ఇన్విజిబుల్ గేర్లు తయారు చేసుకున్నా, అమెరికా ఎక్స్పెన్సివ్ ప్లేన్లు తయారు చేసుకున్నా, క్లియర్ కట్గా మన ప్లేన్స్లల్లో ప్లేన్ అంటలే నేను ప్లేన్ అని అంటాం కదా మనం, ఆ ప్లేన్స్లల్లో చిన్న చిన్న సివిలియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ యూజ్ చేసి శత్రువులను గడగడలోకి చూపిస్తారు. దిస్ ఈజ్ ద న్యూ డాక్ట్రైన్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక భారతీయుడు భారత్ని ఏ రకంగా ముంగట పెడుతున్నారు, మనోడు కుర్చీలో కూర్చొని ఉంటాయి. భారత్ మాతాకి జై.